సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మజీవుల గురించి. ఈ విశ్వం చాలా విశాలమైనది. దాని పొడవు వెడల్పుల కొలతలు మన ఊహలకు కూడా అందవు. అందులో ఉన్న గెలాక్సీల సంఖ్య ఆలోచనలకు అందదు. లెక్కలేని ఆ గెలాక్సీలలో ఒక్కొక్క దాంట్లో లెక్కలేనన్ని చుక్కలు అంటే నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో సూర్యుడు కూడా ఒకటి. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో భూమి ఒకటి. ఆ భూమి మీద బిలియన్ల సంఖ్యలో జనం ఉన్నారు. అందులో మనం ఉన్నాము. ఈ లెక్కన చూస్తే విశ్వంలో మనం సూక్ష్మజీవులం. ఇక మన శరీరం మీద ట్రిలియన్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. అంటే అవి ఎంత చిన్నవో మనం ఊహించలేము అని అర్థం. వాటిని పట్టించుకునేవాళ్లు చాలా కాలంగానే కొందరు ఉన్నారు. లూయి పాస్చర్ అనే పెద్ద మనిషి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సూక్ష్మజీవులను పరిశీలించడం అన్న విషయాన్ని ఒక ప్రత్యేక రంగంగా నిలబెట్టిన ఘనత అతనిది అనవచ్చు. ఒక భూతద్దం చేత పట్టుకుని కనిపించిన ప్రతి వస్తువును పరిశీలించేవాడట. తిండి పెడితే తినడం కన్నా పరిశీలన ముఖ్యం అనుకునేవాడట. పక్కింటి వాళ్ళు భోజనానికి పిలిస్తే భూతద్దం పట్టుకుని వెళ్ళేవాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు పిలవడం మానేశారు. సూక్ష్మజీవులు కనిపించవు కనుక అవి లేవు అనుకుంటే మనకన్నా అమాయకులు మరెవరూ ఉండరు. అవి మన మీద, చుట్టుపక్కల, ఎటు చూస్తే అటు ఆలోచనకు అందని సంఖ్యలో అంతటా నిండి ఉన్నాయి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు, సబ్బు పెట్టి ఒళ్ళంతా తెగ తోముకుని ఉండవచ్చు. మన వంటి మీద గుంపులు గుంపులుగా సెంటీమీటర్ చర్మానికి లక్షల సంఖ్యలో బ్యాక్టీరియా ఉండనే ఉంటుంది. మన వంటి నుంచి అంటే చర్మం నుంచి ప్రతినిత్యం బిలియన్ల సంఖ్యలో పొలుసులు ఊడిపడుతుంటాయి. పాస్చర్ లాగా భూతద్దం పెట్టి చూచినా అవి కనిపించవు. కనిపిస్తే మన పడక మనకు నరకంలాగా కనిపిస్తుంది. ఈ పొలుసులను తింటూ సూక్ష్మజీవులు మన మీద కాపురం ఉంటాయి. అక్కడ వాటికి మనం వదిలిన పొట్టు మాత్రమే కాక రుచికరమైన నూనెలు, లవణాలు, ఖనిజాలు కూడా దొరుకుతాయి. వాటికి కనుక రుచి తెలిసే పద్ధతి ఉంటే మన ఒంటి మీద మంచి విందు దొరుకుతున్నది అని అర్థం. ఒంటి నిండా రంధ్రాలున్నాయి, కావలసినన్ని పగుళ్ళున్నాయి. వాటిలో నుంచి సూక్ష్మజీవులకు తిండి సరఫరా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనకు తిండి అప్పుడప్పుడు దొరుకుతుంది, వాటికి మాత్రం ఎప్పుడూ దొరుకుతుంది. విందు తింటూ బతికే సూక్ష్మజీవులు చర్మం మీద మాత్రమే కాదు, శరీరం మొత్తంలో లోపల బయట కూడా అదే పద్ధతిలో అంటే లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. పేగుల్లోకి వెళితే పెద్ద సంఖ్యలో ఉండే బ్యాక్టీరియా లేకుండా మనకు తిండి అరగదు అన్నది మనం అత్యవసరంగా తెలుసుకోవలసిన సత్యం. ముక్కు లోపల కావలసినన్ని సూక్ష్మజీవులున్నాయి. కనుగుడ్డు మీద ఉండే తేమలో అవి ఈదుతూ ఉంటాయి. దంతాల మీద పింగాణి పొరలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి. మనిషి జీర్ణాశయంలో 100 ట్రిలియన్లకు పైబడి బ్యాక్టీరియా ఉన్నాయని లెక్క తేలింది. అందులో కనీసం 400 రకాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని చక్కెరలను అరిగిస్తాయి, కొన్ని పిండి పదార్థాలను పట్టించుకుంటాయి, మరికొన్ని మిగతా సూక్ష్మజీవుల మీద దాడి చేస్తాయి. కడుపులో అంటే పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ ఇంచుమించు మనకు సాయం చేసేవే. అయితే ఏమి పని చేస్తాయని తెలుసుకోవడానికి వీలు కుదరని రకాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అవి పేగుల్లో అలా మనకు తెలియకుండానే కలకాలం కాపురం ఉంటాయి. వాటికి అలా ఉండడం అనుకూలంగా ఉంటుంది. మానవుని శరీరంలో సుమారు 10 క్వాడ్రిలియన్ కణాలు ఉంటాయని లెక్క తేల్చారు. ఇక తరువాతి వాక్యం వినాలంటే గుండె గట్టిగా పట్టుకుని ధైర్యంగా ఉండాలి. సగటు మానవుని శరీరంలో బ్యాక్టీరియాల సంఖ్య
100 క్వాడ్రిలియన్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైక్రోబయాలజీ రంగం వారు మనిషి అనే కన్నా మరేదో అంటే బాగుంటుంది అంటారు. మనిషి కణాల కన్నా మైక్రోబ్స్ కణాలు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మరి మనిషి మీద సూక్ష్మజీవులు బతుకుతున్నాయా, లేక వాటి మీద మనిషి బతుకుతున్నాడా? ఇటువంటి ప్రశ్నలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా విషయంగా తెలుసుకోవడానికి మనకు కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అసలు విషయం ఒప్పుకోవాలంటే మన శరీరంలో శరీరం కన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి మధ్యన మనం కూడా ఉన్నాము. బ్యాక్టీరియా అనగానే రోగాలు కలిగిస్తాయని అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. చాలా తెలివిగా వాటిని మట్టుబెట్టడానికి మనం సబ్బులు, యాంటీబయోటిక్స్ వంటివి కనుగొని మనలను మనం కాపాడుకుంటున్నామని భ్రమపడుతున్నాము. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను తొలగించుకుంటున్నాము అన్నది నిజం. కానీ అంతకన్నా పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియాలను పెంచి పోషించుకుంటున్నాము అన్నది అంతకన్నా పచ్చి నిజం. ఈ మాట కూడా కొంతవరకు నిజం కాదేమో అనే అనుమానం. బ్యాక్టీరియాలకు సమాజాలు లేవు, ఊళ్ళు నగరాలు కట్టుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు. అయినా అవి మన సౌరమండలం కొనసాగినంత కాలం ఉండి తీరుతాయి. భూగ్రహం నిజానికి వాటి స్వంతం. అవి మన పుట్టుక ముందు నుంచి ఉన్నాయి, అంటే మనిషి జాతి కన్నా ముందు ఉన్నాయి. ఈ మనిషి జాతి కనిపించకుండా పోయిన తరువాత కూడా అవి ఉండి తీరుతాయి. అవి దయతలచి మనలను ఉండనిస్తున్నాయి. కనుక కొంతకాలం ఇక్కడ మనం కూడా ఉంటాము. బిలియన్ల సంవత్సరాలుగా భూమి మీద రకరకాల సూక్ష్మజీవులు కొనసాగాయి. మన తరువాత కూడా మనిషి లేకున్నా అవి ఉండి తీరుతాయి. ఇక్కడ మనం ఒక్క విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. మనం లేనప్పుడు సూక్ష్మజీవులున్నాయి, కానీ సూక్ష్మజీవులు లేనిదే మనం అనే మనుషులం ఒక్కరోజు కూడా బతకజాలము. మనం వదిలిన మురికిని వదిలించడానికి సూక్ష్మజీవుల మీద ఆధారపడుతున్నాము అన్న సంగతి చాలామందికి తోచకపోవచ్చు. పడేసిన వస్తువులు, అది పాచే అన్నం కావచ్చు, పశువులు జంతువుల శరీరాలు కావచ్చు, కుళ్ళడం బ్యాక్టీరియాల వల్లనే జరుగుతున్నది. కుళ్ళకుంటే వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండిపోతాయి. కుళ్ళితేనే అవి మట్టిలో కలుస్తాయి. ఆ రకంగా మట్టి సారం పెరుగుతుంది. మనకు తెలిసిన తెలియని జీవులను, మొక్కలను కుళ్ళించడం ద్వారా సూక్ష్మజీవులు పైమట్టిని హ్యూమస్గా మారుస్తున్నాయి. అట్లా మారినందుకే మట్టిలోకి పోషక పదార్థాలు మళ్ళీ చేరుతున్నాయి. కనుకనే అదే పొలంలో అయినా మళ్ళీ పంటలు పండుతున్నాయి. మంచినీళ్లు శుభ్రంగా ఉండాలని మనం రకరకాలుగా ఏర్పాట్లు చేస్తుంటాము. బ్యాక్టీరియా కారణంగా వీటి నీటి నాణ్యత తగ్గుతుంది. కానీ బ్యాక్టీరియా కారణంగానే మరొక పరిస్థితిలో పెద్ద ఎత్తున నీళ్లు పరిశుభ్రం అవుతున్నాయి కూడా. నీటిలో చేరిన వ్యర్థ పదార్థాలను కుళ్ళించినందుకే ఆ మకిలి అడుగుకు చేరుతుంది. పైన తేట నీళ్లను మనం త్రాగగలుగుతాం. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మనకు అవసరమైన వైటమిన్లను తయారు చేస్తాయి. మందు బిళ్ళలు తెచ్చి మింగనవసరం లేకుండానే మనకు అవసరమైన పోషక పదార్థాలు సూక్ష్మజీవుల వలన అందుతాయి అన్నమాట. మనం తిన్న తిండిని చక్కెరగా మార్చేది సూక్ష్మజీవులే. బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా మీద లోపల ఉన్న రకాలు తెల్ల రక్త కణాల కన్నా ముందే పోరాటాన్ని మొదలు పెడతాయి. తిండి అరగడం, ఆరోగ్యం నిలబడడం సూక్ష్మజీవుల వల్ల జరుగుతున్నది. అంటే అవి మనకు ఎంత అవసరం అన్నది అర్థమవుతుంది. వాతావరణంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి చెప్పుకోవాలంటే ఆశ్చర్యకరమైన వివరాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మనకు తెలిసి మన చుట్టూ ఉన్న గాలిలో ఎక్కువగా ఉండే భాగం నత్రజని అనే వాయువు. సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని వాడుకొని మాంసకృత్తులకు ఆధారమైన అమైనో ఆమ్లాలను తయారు చేస్తాయి.
డిఎన్ఏలో ఉండే భాగాలను కూడా సూక్ష్మజీవులే తయారు చేస్తాయి. ఇది మనకు నిజానికి అర్థం కాని అద్భుతం. అపార్థానికి గురైన అమాయక జీవులు తెలియకుండానే మనకు చేస్తున్న ఉపకారం ఇది. పరిశ్రమలో నత్రజని ఎరువులను తయారు చేయడానికి 500 డిగ్రీల సెల్సియస్ వేడిమి అవసరమవుతుంది. ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా వాడవలసి ఉంటుంది. సూక్ష్మజీవులు మాత్రం ఈ చిక్కులేవి లేకుండానే మనకు కావలసిన పదార్థాలను తయారు చేసి పెడతాయి. కంటికి కనబడకుండా జరుగుతున్న ఈ ఉత్పత్తి కార్యక్రమం వల్లనే చిన్న నుండి పెద్ద జీవులన్నీ బతుకు కొనసాగించగలుగుతున్నాయి. విశ్వంలో మానవులనే మనం ఉండి మనకు మనం కూడా ఉపకారం చేసుకోలేకపోతున్నాము. మెదడు అంటూ ఒకటి ఉంది గనుక మనం ఎందుకు ఉన్నాము అని ప్రశ్నలు అడుగుతున్నాము. జవాబు దొరకక అసంతృప్తితో బతుకు కొనసాగిస్తున్నాము. మనం రాకముందే భూమి మీద మనుగడ కొనసాగిస్తున్న సూక్ష్మజీవులు మాత్రం కొత్తగా వచ్చిన మనలను ఈసడించకుండా ఉపకారం చేయడం నేర్చుకున్నాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చేతనైంది కనుక తమకు తెలిసిన పనిని చేస్తున్నాయి. మనకు మాత్రం ఆ మంచితనం మనసులోకి కూడా రాదు. ఒక వేలు ఎత్తి ఒకరిని అనే ముందు మిగతా 3 వేళ్లు గురించి పట్టించుకోవలసిన పరిస్థితి సూక్ష్మజీవుల విషయంలో ముమ్మాటికి నిజం.